A policeman follows a thief who is 600 meters ahead of the policeman. If the policeman and the thief runs at speeds of 10 kilometers per hour and 8 kilometers per hour, respectively, in how much time will the policeman catch the thief? Thief and policeman. ఏ పోలీస్మెన్ ఫాలోస్ థీఫ్ వేజ్ 600 మీటర్స్ అంటే ఈ పోలీస్మెన్కు థీఫ్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 600 మీటర్స్ హెడ్ ఆఫ్ ద పోలీస్మెన్. ఇఫ్ ద పోలీస్మెన్ అండ్ థీఫ్ రన్ ఎట్ ద ఈ థీఫ్ యొక్క రన్నింగ్ స్పీడ్ అనేది 8 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ ద పోలీస్మెన్ యొక్క స్పీడ్ అనేది రన్నింగ్ స్పీడ్ అనేది 10 కిలోమీటర్స్ పర్ అవర్. అప్పుడు ఈ పోలీస్మెన్ థీఫ్ అనే పర్సన్ ఎప్పుడు పట్టుకుంటాడు? యాక్చువల్గా ఇది 8 కిలోమీటర్స్, ఇది 10 కిలోమీటర్స్ ఉంది అనుకో, ఎప్పటికీ పట్టుకోలేడు. కానీ రివర్స్ ఉండాలి. ఒక ఒక వస్తువునే కానీ, ఒక ఆబ్జెక్ట్నే కానీ, ఒక పర్సన్నే కానీ, ఒక వెహికల్ని మనం చేజ్ చేయాలి అంటే మన స్పీడ్ ఎక్కువ ఉండాలి, దాని యొక్క స్పీడ్ తక్కువ ఉండాలి. ఈ విధంగా ఇద్దరు ఒకటే సేమ్ డైరెక్షన్స్ వెళ్ళినప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది ఏమవుతుంది అంటే 10 కిలోమీటర్స్ మైనస్ 8 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ 2 కిలోమీటర్స్. సాపేక్ష వేగం, తెలుగులో ఏమంటారు? సాపేక్ష వేగం. మనకు స్పీడ్ తెలుసు, డిస్టెన్స్ కూడా తెలుసు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 600 మీటర్స్. అప్పుడు టైం కావాలి. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ అనేది 600 మీటర్స్, ఇది మీటర్స్ ఉంది కాబట్టి 2 కిలోమీటర్. 2 కిలోమీటర్ కాబట్టి మీటర్ పర్ సెకండ్ రాసుకుంటే 5/18. 10 0 విల్ బి క్యాన్సల్. 60 × 18. 60 అనేది సెకండ్స్ కాబట్టి మనం 1 మినిట్లోకి చేంజ్ చేసుకుంటే 18 మినిట్స్.